పత్రిజీ సార్కి అలాగే జీకే సార్కి ఇక్కడికి వచ్చిన మాస్టర్స్ అందరికీ నా హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాండి. ఆత్మ ప్రణామాలండి అందరికీ. నా పేరు ఆదిపరం జ్యోతి, మా ఊరి యస్యానం. మేము మత్స్యకారులు. అయితే నా హెల్త్ మ్యారేజ్ అవ్వకముందు వరకు బాగానే ఉండేది. మ్యారేజ్ అయిన కాంచి కూడా నా హెల్త్ అయితే బాగుండేది కాదు. హార్ట్ కంప్లైంట్, లివర్ కంప్లైంట్, అలాగే షుగర్ కంప్లైంట్, లో బీపీ కూడా ఉండేవి. అవన్నీ కూడా నేను మా నాన్నగారు ఫ్రెండ్ శ్రీనివాస్ గారు అనే సార్ ఉన్నారు, ఆయన మెడిటేషన్ చేయమ్మా, నీకు హెల్త్ అయితే తగ్గుతుంది, ఖచ్చితంగా బాగుంటుంది అని చెప్పారు. చెప్పగానే నేను కనెక్ట్ అయ్యానండి. ఫస్ట్ మా నాన్నగారు చెప్పినప్పుడు అయితే చేసేదాన్ని, కానీ అంత ఎక్కువగా చేసేదాన్ని కాదు. కానీ హెల్త్ నేను ధ్యానం చేసిన తర్వాత ఒక్క నెల రోజులే నేను మందులైతే వాడడం జరిగింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు మందులైతే వాడలేదండి. నాకు హెల్త్ బాగా కూడా ధ్యానంలో బాగా తగ్గింది. అలాగే అక్కడి నుంచి నన్ను మణికంఠ సారు, అలాగే లక్ష్మీ మేడం, ఇలాగే జీకే సార్ వీళ్ళందరూ కూడా పరిచయం అవడం జరిగిందండి. అలాగే నేను మా ఊర్లో సమాజీవ ఆనందో బ్రహ్మ కార్యక్రమం కూడా చేయడం జరిగిందండి. ఈ ఆనందో బ్రహ్మ కార్యక్రమానికి 1500 మంది జనం అయితే వచ్చారండి అందరూని. ఇప్పుడు ఆనందో బ్రహ్మ కార్యక్రమం జరిగిన తరువాత అందరూ కూడా మెడిటేషన్ కనెక్ట్ అయ్యి స్కూల్స్లో పర్మిషన్ ఇచ్చి స్కూల్స్కి వెళ్ళి క్లాసెస్ చెప్పడం జరుగుతుంది. పిల్లలందరూ కూడా మా ఇంటికి వచ్చి ధ్యానం చేస్తున్నారండి. మా ఊర్లో పెరిమెంట్ రావాలన్నది మా సంకల్పం అండి. నాకు ఇక్కడ ఫస్ట్ టైం నేను పేరవరం వచ్చాను. ఫస్ట్ టైం పేరవరం వచ్చిన తర్వాత నేను, మా వారు, మా పిల్లలు కూడా శాకాహారిగా మారాం. నాకు అనిపించింది ఏంటంటే ఇక్కడున్నంత పెద్ద పేరుమెంట్ రావాలి మా ఊర్లో, అలాగే మా ఊర్లో అందరూ శాకాహారిగా మారాలన్నది నాకు థాట్ అప్పుడు వచ్చిందండి. స్టార్టింగ్ రెండోసారి ఇక్కడికి వచ్చినప్పుడు ఉగాది ఉత్సవాలకి రెండోసారి వచ్చిన తర్వాత నేను ఆనందో బ్రహ్మ సమాజీవ చేయడం జరిగింది. ఇప్పుడు నా లాస్ట్ గోల్ ఏంటంటే మా ఊర్లో పెద్ద పెరిమెంట్ రావాలి, అలాగే అందరూ కూడా ధ్యానవంతులుగా శాకాహారులుగా మారాలన్నది నా కళ అండి. అలాగే ఇంకొకటి ఉంది, నాకు చిన్నప్పటి నుంచి ఒక కళ. నేను నా ఈ జన్మ సాధగా చేసుకుని మరో జన్మ లేకుండా చేసుకోవాలన్న కళ. థ్యాంక్ యూ సో మచ్ అండి. జీకే సార్కి నా హృదయపూర్వక కృతజ్ఞతలండి. ఆయన నాకు మా అమ్మగా కనిపించారండి. నేను నా జీవితంలో మర్చిపోను. నాకు పుట్టగానే మా అమ్మ చనిపోయిందండి, నాకు అమ్మగా కనిపించారు. ఆ రూపం చూపించేశారు సార్కి. నా ఎన్ని వేల కృతజ్ఞతలు అని తెలియజేసుకుంటాను. థ్యాంక్ యూ సో మచ్ అండి.